సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో డ్రైనేజీ సమస్యపై స్థానికులు ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. ఓ భవంతి నుంచి నిరంతరం మురుగునీరు రోడ్డుపైకి రావడంతో దుర్గంధం, దోమలు బెడద, విషజ్వరాలు పెరుగుతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. భవన యజమాని మున్సిపల్ అధికారులు పలుమార్లు ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. ఘటనాస్థలకు చేరిన మున్సిపల్ అధికారులతో మాట్లాడించి సమస్య పరిష్కారం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు. ఎట్లా చెప్తారు ఏం మాట వేసుకుంటారు. ఎట్లా చెప్తారు ఏం మాట అవునా పైప్ లైన్ వేయాలి. మళ్ళా కలుపుడేం లేదు. పైప్ లైన్ వేసుకోమాను. వాటర్ రాకుండా చూసుకుంటే అయిపోయా. మాకేముంది లోపడి మరి తెలుస్తుంది బాధ ఏంటి అన్నది, పిల్లలు బాధ ఏంటి బాధ ఏంటంటే తెలుస్తుంది. అప్పుడు ఆ పిల్లలు అప్పుడు మంచి పని చేస్తున్నారని అక్కడికి వెళ్ళి ఒరుతురు వాళ్ళు. పక్కుండే తిరుపతి ఈ హాస్టల్ కట్టంగానే బొక్క కూడిపో అని కమిషనర్ అన్నాడు. కానీ ఆయన కానీ కూడిపోలేదు. గాడి వారికే తీస్తుండు కావచ్చు అని మేము అనుకున్నాం. ఏం చేసాడు, ఈడు దాకా తీసాడు. ఈడు దాకా తీసిన వాళ్ళు ఏం చేసినాము, సపడా కూకున్నాం. ఊకున్న వాళ్ళు ఏం చేసాడు, మళ్ళా మేము కమిషనర్కు ఫోన్ చేస్తే కమిషనర్ ఫోన్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళు ఇద్దరు పంపించిండు మున్సిపాలిటీలను. పంపిస్తే వాళ్ళు వచ్చి గంటన్నర బయసు పెట్టి అది ఊడిపేసారు. మళ్ళీ అది ఊడిపేసిన వాళ్ళు ఏమైందంటే సపడా కూకున్నాం. మళ్ళీ ఏం చేసాడు, తెల్లారి ఒక పార తీసుకొచ్చి ఆయన మళ్ళీ ఆ పారతోటి చిన్నగా ఓలు కొట్టి మళ్ళీ తీసాడు. మళ్ళీ తీస్తే మళ్ళీ అడిగితే ఏంది మా ప్రాబ్లం ఏంది అంటే, కమిషనర్ ఫోన్ చేస్తే ఆగురు, ఒక 4 రోజులు ఆగురు. కమిషనర్ ఫోన్ చేస్తాను, నేను ఏం చేయాలి, మీరు అప్పుడే పొక్కదీయంగా మీరు అప్పుడే ఆఫ్ చేయవని అని కమిషనర్ అన్నాడు. పుల్కోన్ రాజు ఏమన్నాడు, మున్సిపల్ చైర్మన్ ఆయన ఏమన్నాడు, తమ్మి నీకు అప్పుడే చెప్పినా కదా, మీరు వచ్చి ఒక దరఖాస్తు ఇయ్యి. ఒక దరఖాస్తు కమిషనర్ దరఖాస్తు ఇస్తే అప్పుడు దాన్ని సాల్వ్ అవుతాను. ఇక ఏం లేదు పరిస్థితి. ఏం చేయాలంటే ఇక మళ్ళీ ఇలా సోము కుడిపినాం. మళ్ళీ తీసినాం. మళ్ళీ కుడిపితే మళ్ళీ ఇప్పుడు వచ్చే వరకు మళ్ళీ తీసిండు. అది ఇక తీస్తే మాకు ఇదిలేని పరిస్థితి. ఇక మాకు రోగాలకు మేము భాషలు పడక దోమలు ఈగలు అన్నీ వెళ్తే మాకు పూర్వం చిన్న పిల్లలు ఉన్నారు. అంతా చిన్న పిల్లలకు దోమలు వెళ్తే మా ఇంట్లో మేము తినకుండా ఇప్పుడు 5 రోజులే మేము అన్నం తినక ఏం చేసామని కర్మాన్ని కాక మళ్ళీ ఇప్పుడు వచ్చి కూడిపినాం. మేము గంట సేపు ఆ బిల్డింగ్ కాడిపోయి బయటకు రమ్మంటే అసలే అత్తలేడు ఆ మనిషి. ఆ బిల్డింగ్ ఓనరు మేము గవర్నమెంట్ వాళ్ళని తీస్తేనే మాకు కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిండు, మాకు కమిషనర్ ఆర్డర్ ఇచ్చిండు, ఈ పొక్కదోడు అని చెప్పిండు ఆయన. మేము గవర్నమెంట్ చేస్తేనే ఆ పని చేస్తా అని అన్నాడు. లేకుండా అంతవరకు నేను పని చేయ, నేను రూపాయి ఖర్చు పెట్టాను కదా అన్నాడు. ముచ్చడు కాదు. మేము అప్పటిదాకా ఏం చేయాలి, మాకు నీళ్ళు వస్తే మేము ఏం చేసుకోమంటాం, మేము చచ్చిపోవడం మరి ఈ రోగాల గురించి.